ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విజయవాడ వరదలలో ఒక 4 పడవలు ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం దీని మీద అనుమానాలు వ్యక్తపరుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కుట్ర పన్ని ఈ పడవలను వదిలారు అని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టాల్సిందిగా పోలీస్ అధికారులకి ఆదేశాలు కూడా వెళ్ళాయి. దీనికి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించడం జరిగింది. పడవలు సాధారణంగా కొట్టుకు వస్తే కూడా దాన్ని వైసీపీ మీద నెపం నెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని, తమకు ఏ సంబంధం లేకపోయినా సరే పడవలు మేమే వదిలామంటూ కుట్ర కోణాలు ఉన్నాయి అంటూ రకరకాల ప్రచారాలు చేస్తూ రాజకీయ పరంగా దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని, వరద బాధితులకు సహాయం చేయకుండా ఇంకా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారిని పట్టించుకోకుండా బురద రాజకీయాలకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని, వరద వస్తుందని 20 గంటల ముందే తెలిసినా కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ముందు జాగ్రత్త చర్యలు ఇలాంటివి ఏవీ చేయకుండా ఈరోజు తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు జేసీబీలు ఎక్కి తిరగటం, ప్రొక్లైన్లు ఎక్కి తిరగటం లాంటివి చేస్తున్నాడని, గతంలో కోనసీమకు వరదలు వచ్చినటువంటి సమయంలో 250 గ్రామాల ప్రజలని తాము ఖాళీ చేపించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.